ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఇప్పుడు ఆఫీసెస్ కి స్టార్ట్ అవుతున్నారో జాగ్రత్తగా వెళ్ళండి. బయట ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రెయిన్ కోట్, ఒక అంబ్రెల్లా పెట్టుకోండి. అండ్ వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, హోర్డిక్స్ కింద తలదాచుకోవద్దు. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు అంబ్రెల్లాస్ కూడా వాడద్దు. ఇది బిగ్ టీవీ మీ అందరినీ కూడా అడుగుతోంది. అండ్ ఎవరైతే ఇళ్లలో ఉన్నారో, పనులు చేసుకుంటూ ఉన్నారో, లేదా కిచెన్ లో ఇంకెక్కడైనా పనులు చేసుకుంటున్నారో, న్యూస్ కోసం కొంచెం వాల్యూమ్ పెంచితే చాలు. న్యూస్ మొత్తం కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా బాధ్యత. ఇక హైడ్రా కమిషనర్ గురించి మాట్లాడదాం. హైడ్రా కమిషనర్ కు సంబంధించి రీసెంట్ గా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసలు కంటిన్యూ అవుతారా లేదా, రంగనాథ్ ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్స్ తెలంగాణలో రైజ్ అయ్యాయి. ఆయన అసలు కంటిన్యూ అవుతారా, లేకపోతే ఆయన స్థానంలో మరొకరు ఎవరైనా వస్తారా? ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. రంగనాథ్ ని మార్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ సెలవుల తర్వాత వచ్చి ఆయన మళ్ళీ విధుల్లో చేరిపోయారు. అంటే రంగనాథ్ ని ప్రభుత్వం కంటిన్యూ చేయాలని భావిస్తుందా? హైకోర్టుకు సమాధానం అసలు ఏం చెప్తోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎస్, ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఒక సజెషన్ ఇవ్వాలి, కానీ ఈసారి హైకోర్టు డైరెక్ట్ గా ఒక ఆర్డర్ ను పాస్ చేసింది హైడ్రా కమిషనర్ ను మార్చాలని. సో దీన్ని గవర్నమెంట్ ఎట్లా ట్యాకిల్ చేయబోతోంది? గవర్నమెంట్ కు సంబంధించి లీగల్ గా ఎలా ముందుకెళ్తున్నారు? అప్డేట్స్ ఏంటి సుజాత? ఇప్పటికే ప్రభుత్వము రంగనాథ్ని కొనసాగించాలన్నటువంటి ఆలోచనలో ఉంది అనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారం రోజుల తర్వాత రంగనాథ్ హైడ్రా ఆఫీస్లో ప్రజావాణిలో కనిపించడంతోనే ఇక ప్రభుత్వము కొనసాగించేటువంటి ఆలోచనలో ఉంది అని ఒక సంకేతం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి 52 కోర్టు ధిక్కరణలు చేశారు అని చెప్పేసి హైకోర్టు భావిస్తుంది. కోర్టుని సవాల్ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం వెళ్తుందా లేదంటే హైడ్రా వెళ్తుందా అనేది చూడాలి. డివిజన్ బెంచ్కి వెళ్తుంది, లేదు అని అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలోనూ హైకోర్టు ఎన్నో కేసుల్లో ఎంతో మంది అధికారులని తొలగించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే కోర్టు తన వర్షన్ మాత్రమే చెప్పింది. ప్రభుత్వము ఏం వివరణ ఇవ్వబోతుంది, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథే స్వయాన కోర్టుకు వెళ్తారా అనే దాన్ని మాత్రం కొంత నిర్ణయం తీసుకునేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరుగుతాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఎలాంటి చర్చలు చేయబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కానీ వెళ్తే ఇప్పటి వరకు హైడ్రా కమిషన్ రంగనాథ్ చేసినటువంటి ల్యాండ్ కబ్జాలకి సంబంధించినటువంటి వాటిని విడిపించడం కావచ్చు, లేకపోతే కొంత భూముల్ని కాపాడడం, లేదంటే చెరువుల్ని కాపాడడం. ఇప్పటికే ఇటు హైడ్రా కమిషనర్ ను మార్చాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది కాబట్టి లీగల్ బ్యాటిల్ ను ఎలా ఫేస్ చేయబోతుంది గవర్నమెంట్? ప్రభుత్వం తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటి ద్వారానే, అంటే గతంలో ఎన్ని ప్రభుత్వ భూముల్ని కాపాడింది, ఎంతమంది కబ్జాదారుల నుంచి భూముల్ని కాపాడింది, ఎంతమంది పేదలకు న్యాయం చేసింది, వీటన్నిటి ఆధారాలను తీసుకొని హైడ్రా వల్ల ఎక్కువ ప్రజలకు ఉపయోగపడింది, కేవలం భూ కబ్జాదారులకి మాత్రమే హైడ్రా వల్ల ఇబ్బందులు కలుగుతూ కావాలని కోర్టు ధిక్కరణకి పాల్పడినట్లుగా వాళ్ళు తప్పుడు ఎవిడెన్స్ని కోర్టులో సబ్మిట్ చేశారు. అందుకే ప్రభుత్వము ఇప్పుడు సవాల్గా తీసుకొని కోర్టుకి వెళ్ళబోతుందా లేదంటే హైడ్రా కమిషనర్ వెళ్ళబోతున్నాడా అనేది చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఇటు ప్రభుత్వం ఎటువంటి అప్రోచ్ చూపిస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఆ రోజు ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇటు కమిషనర్ ను ఎవరు నియమించాలి అనేది హైకోర్టు డిస్క్రిప్షన్ లో లేదు అంటూ కూడా ప్రస్తావించారు. సో లీగల్ బ్యాటిల్ కు ఆయన సిద్ధమే అంటూ ఆ రోజే ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఈ రోజు లీవ్ కు వెళ్లిన రంగనాథ్ మళ్ళీ ఇటు విధుల్లో జాయిన్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక లీగల్ బ్యాటిల్ ను చేయబోతుంది అనేది అర్థమవుతోంది. మరి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసును ఎట్లా లీగల్ బ్యాటిల్ హ్యాండిల్ చేయబోతోంది గవర్నమెంట్ అనేది చూడాలి. సుప్రీం కోర్టుకు వెళ్ళబోతుందా లేకపోతే డివిజన్ బెంచ్ లో మళ్ళీ కేసును వేయబోతుందా?